బ్యాంక్ అధికారుల వేధింపుల కారణంగా ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వాయిదా చెల్లింపుల్లో జరిగిన జాప్యానికి బ్యాంకు అధికారులు వేధింపులకు గురి చేశారన్న ఆవేదనతో బ్యాంకులోనే ఎదుటే పురుగుల మందు తాగి కుప్పకూలాడు. కుటుంబీకులు పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం బేల మండలం రేణిగూడ గ్రామానికి చెందిన 60 ఏళ్ల జాదవ్ దేవరావు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తన భూమిని మార్టిగేజ్ చేయించారు. 4 ఏళ్ల కింద 3.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఇటీవల వాయిదా 25,000 రూపాయలు అనివార్య కారణాలతో సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో బ్యాంక్ అధికారులు గ్రామానికి వెళ్లి వేధించినట్టు కుటుంబీకులు ఆరోపించారు. శనివారం బ్యాంకుకు వచ్చిన దేవరావు తొలుత మేనేజర్ ను కలిసి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు చేరుకుని అది తాగి అక్కడే కూర్చున్నాడు. గమనించిన సెక్యూరిటీ ఇతర సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించడంలో తాత్సారం చేయటంతో అక్కడే కుప్పకూలారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. కుటుంబీకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు మధ్యాహ్నం నుంచి బ్యాంకు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూనే ఉన్నాడని రైతు దేవరావు అన్న కుమారుడు జాదవ్ కృష్ణ సోదరుడు జాదవ్ హేమాలాల్ తెలిపారు. ఈసారి పంట దిగుబడి రాకపోవడంతో ఒక వాయిదా చెల్లింపులో జాప్యం జరిగిందని, ఈ మాత్రానికే బ్యాంకు అధికారులు వేధింపులతో ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పాయల శంకర్ బ్యాంకుకు చేరుకున్నారు. అధికారులు కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒక్క వాయిదా చెల్లింపుల్లో కొంత ఆలస్యమైతేనే రైతు పట్ల బ్యాంకర్లు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం సమంజసం కాదని ఎమ్మెల్యే అన్నారు. వేల కోట్ల అప్పులను ఎగ్గొట్టే బడాబాబులను ఓ రకంగా, సామాన్య రైతులను మరో రకంగా చూసే ధోరణి సరికాదన్నారు. ఊరికి వెళ్లి అందరి ముందు బ్యాంకు సిబ్బంది అవమానానికి గురి చేయడంతో ఆత్మగౌరవం దెబ్బతిని రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇందుకు బాధ్యులైన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.